బీజేపీ అయినా గెలవాలి. కాంగ్రెస్ గెలవద్దనే స్ట్రాటజీ కూడా ఉంటున్నది ఇప్పుడు ఇక్కడ. మేజర్ స్ట్రాటజీ అదే కనిపిస్తుందండి. కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా ఆఘాతం కలిగించే ప్రయత్నం మాత్రం ఈ చర్యతో కొనసాగుతుంది. రామ్మోహన్ గారు మళ్ళీ వస్తాను. పెండపాటి పుల్లారావు గారు, ఇప్పటి వరకు 13 సార్లు నోటీసులు కేజ్రీవాల్కి ఇచ్చారు ఈడీ కానీ సిబిఐ కానీ ఇతర దర్యాప్తు సంస్థలు. అరెస్టు కోసం 3 సార్లు ప్రయత్నాలు జరిగాయి. 2 సార్లు ప్రయత్నం జరిగినప్పుడు దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానంగా భూమిక పోషించింది. కేజ్రీవాల్ను అరెస్టు చేయాలన్నప్పుడల్లా రైతుల ఆందోళన ఢిల్లీ కేంద్రంగా కొనసాగించేటటువంటి ప్రయత్నం ఆప్ కొనసాగించింది. అంటే ఎలా జరుగుతుంది ఇప్పుడు ఈ పొలిటికల్ డ్రామా? వన్ థింగ్ ఇస్, విచారంగా చెప్తున్నా, మనీష్ సిసోదియా గిల్ట్ స్టార్ట్ అయింది, సంజయ్ సింగ్ కేజ్రీవాల్ వరకు వచ్చింది. ఎందుకంటే కేసెస్ లో ఒక వ్యక్తి కావాలి. నేను చేశాను ఆమె చేయలేదని చెప్పేవాడు ఒక్కటి లేడు కదా. ఆమెకు తెలియదు, అది ఒక్కటి చెప్పొచ్చే. ఆ బంట్రూతులాగా తిరిగారు, పొగుడుతా అని ముంచేశారు. హైదరాబాద్ వాళ్ళు వీళ్ళు ఒక్కటి చెప్పలేదు. కేజ్రీవాల్ కూడా మనీష్ సిసోదియా నోరిప్పితే జైలుకి ఇవాళ వెళ్ళిపోతాడు. ఇప్పుడు వరకు నోరిప్పలేదు. ఆయనకు తెలియదు అన్నారు. కానీ ఇంకా దొరికేదండి. ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే, మనీ ట్రైల్ దొరికింది. డబ్బు తీసుకున్నారు, డబ్బు డెలివరీ చేసినాడు, ఆ సూట్ కేసుల్లో పెట్టారు, ఆ ప్రైవేట్ ఎయిర్లైన్ తీసుకెళ్ళింది, అన్ని మనం చూసాం కదా. అది దేశంలో ఇంకా అరెస్ట్ కేజ్రీవాల్ చేయాలా వద్దా, ఎప్పుడు చేయాలి? ఆయన ఢిల్లీలో ఉన్నారు, చేస్తే బ్యాడ్ వస్తుందా గుడ్ వస్తుందా ఆలోచన. అది నేను అనుకుంటున్నా బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే అతను కూడా చాలా అనవసరంగా పెట్టేస్తున్నారు. నేను 3 అబ్జర్వేషన్స్ చేస్తాను, ఎందుకంటే మిగతా ఫ్రెండ్స్ బాగా డీటెయిల్ గా చక్కగా మనకంటే దే హ్యావ్ మోర్ డీటెయిల్స్. మా ఫ్రెండ్స్ ఇందిరా గారు అండ్ బండారు గారు అండ్ అఫ్ కోర్స్ నరేష్ గారికి పాపం కష్టమైన రోజు. మెయిన్ థింగ్ ఏమిటంటే, ఆమె ఆ రోజు ఏం చేసింది చెప్తున్నా, ఆలోచించండి. ఇంటికి రప్పించింది ఈడీ, మీ జ్ఞాపకం ఉన్నదా? అది ఒక పెద్ద మిస్టేక్, సైకలాజికల్ మిస్టేక్. అలాగే ఢిల్లీ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు జనంతో వెళ్ళి జై 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 అనుకుంటున్నారు, అదొక మిస్టేక్. ఇవన్నీ ఏమవుతుందంటే కోర్ట్స్ చూస్తాయి, కోర్ట్స్ చూసినాయి అవి ఇలా చేస్తున్నాయి. ఈమె అబ్సల్యూట్లీ యారగెంట్ పర్సన్ అని ఆమె నమ్మర. ఇప్పుడు చూడండి, ఆ చిదంబరం కొడుకులాగా ఏది ఫిడెల్ కాస్ట్రో ఫిస్ట్ ఇచ్చి వెళ్తున్నాను. నేను చెప్తున్నాను, బాధపడదు. అవి ఏంటి, ఇది ఏమన్నా గుడ్ బాయా, ఒక మ్యారేజ్కి వెళ్తున్నారా, లేకపోతే ఒక పెళ్లికా? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో డెలిబరేట్ గా నేను అనుకుంటున్నా కమర్షియల్ ఎయిర్ప్లెయిన్ లో తీసుకెళ్తున్నారు. కమర్షియల్, నేను అది చార్టర్డ్ ఫ్లైట్ కాదు అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. ఎంత అవమాన పరిస్థితిలో తీసుకెళ్తున్నారు ఆమెను. ఒక మీరేమైనా ఎవరైనా కొంచెం సైలెంట్ గా సోంబర్గా ఉంటే మంచిది కాదా చెప్పండి చూసే వాళ్ళకి? మీకు కోర్ట్ అంటే ఏంటి? జడ్జెస్ కూడా న్యూస్ పేపర్స్ చదవరా? ఆ జడ్జెస్ అందరూ ఇది చూడటం లేదా? తప్పకుండా చూస్తారు కదా. అది మనం ఆ మాత్రం కొంచెం టాక్టిక్స్ లేకపోతే ఎలాగా? అలాగా చిదంబరం కొడుకు, ఇందిరా శోభన్ గారి పార్టీ చిదంబరం కొడుకు, అది ఫిస్ట్ పెడితే పెట్టి బయట 5,000 కోట్లు తినేసాక అది ఫిస్ట్ పెట్టి చేగువేరావాడు రెబెల్లా అలా చేస్తుందంటే ఎవరు సలహా ఇవ్వట్లేదా? నరేష్ గారు మర్యాదగా అడుగుతున్నాను, వద్దమ్మా ఇలా చేయొద్దు, తప్పవన్నీ మనం కొంచెం తల ఉంచుకుని వెళ్ళిపోతే పబ్లిక్ సింపతి వస్తుంది. ఆ జడ్జెస్ చూస్తారు, ఆ లాయర్స్ చూస్తారు, తెలుసు కదా మీకు. మిమ్మల్ని మీరే ఉన్నారు, ఇబ్బందులో పడితే నమ్రతగా వెళ్తే కొద్దిగా సింపతి వస్తుంది. ఆ ఫిస్ట్ ఏంటి చెప్పండి శ్రీశైలం గారు? ఆ చిదంబరం కూడా అలా పెట్టాడు, చిదంబరం కొడుకు 150 రోజులు బయటికి రావద్దన్నారు. ఇది చాలా, నేను చెప్తున్నా, కేసు అనేది ఆమెకి ఇది చాలా ఇబ్బంది అనే మాట ఇందాక ఇందిరా శోభన్ గారు చక్కటి మాట చెప్పారు. లిక్కర్ స్కామ్ అంటే ఏంటి? ప్రతి కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు, ఆ సారా బుడ్లు ఇది అది ఆ స్కామ్ అంతే. అది ఆ రోజు నేను విన్నాను, కేసీఆర్ కూడా నాకు తెలియదట. షాక్ అయిపోతే ఇక వెళ్ళిపోతే ఆమె కాంగ్రెస్తో కలిసిపోతాను అని హడావిడి చేసింది. మీరందరూ మర్చిపోయి అంటారేమో. అప్పుడు ఆమె బ్రదర్ని, హరీష్ రావు గారిని అందరిని పంపించారు, ఏదో బయటికి తీసుకొచ్చారు, అంతవరకు అవ్వింది. అందువల్ల ఇది నేను ఫీలింగ్ సాడ్. బట్ ఆమె ప్రవర్తన కూడా కొద్దిగా మోడరేట్ గా ఉండాలి కదా. ఇక టైం లేదు. ఆ ఓబరాయ్ హోటల్ ఎలాగొచ్చిందో ఆ వీడియో చూస్తే మీరు ఇక అసలు ఇది నమ్మలేదు.
అది దిగింది. ఒక నిమిషం మీరు పర్మిషన్ ఇస్తే చెప్తా, 1 minute ఓన్లీ. ప్లీజ్. అది ఓబెరాయ్ హోటల్, 5 స్టార్ హోటల్స్, ఎక్స్క్లూజివ్ హోటల్ ఢిల్లీలో. అది దిగారు. పూర్తిగా తెలంగాణ సిబ్బంది ఒక 10 SUV నల్లగా ఆ పోర్టికోలో దిగ్గానే హోటల్ పిఆర్ఓ జనరల్ మేనేజర్ రిసీవ్ చేసుకుని లిఫ్ట్ వరకు తీసుకెళ్ళి ఆ లిఫ్ట్ లో ఒక్కడే వెళ్ళింది ఒక అటెండెంట్ తో పై. అది వాడు ఆవు పాలు అమ్మేసేవాడు, ఆ సిసోదే వీళ్ళంతా చూసి ఇది రియల్ పవర్ మైకల్లో పడిపోయి వాళ్ళు సంతకాలు పెట్టారు. చూడండి ఎంత చక్కటి మాట అన్నారు శోభన్ గారు. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ హిస్టరీలో గొప్ప పార్టీ, ఆమెకు తెలుసు నేను ఎలా పోతా వచ్చానో కేజ్రీవాల్. అయిపోయింది కదా. కాంగ్రెస్కి వెళ్ళి పొత్తు పెట్టుకుంటుంది, అక్కడెక్కడ తిరుగుతుంది. సో దేఫోర్ నేను అనుకుంటున్నా కొంచెం కాంటెంప్లేషన్ చేయాలి, పక్కన ఉన్న వాళ్ళు చెప్పాలి. ఈ సమయంలో మనం సినిమా స్టైల్లో ఈ చేతులు ఎత్తి ఇవన్నీ చేస్తా ఉంటే, ప్లేన్ లో కమర్షియల్ ఫ్లైట్ లో తీసుకెళ్తున్నారు అంటే ఈవేళ దాంట్లో చాలా అర్థం ఉన్నది. నేను చెప్తున్నా చాలా. ఈరోజు నేనేమి హ్యాపీగా లేను, బట్ అక్యూజ్ కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. స్టార్టింగ్ నా ఇంటికి రప్పించుకున్నారు ఆ రోజులోనే చేస్తారా? ఆమె వెళ్ళిపోయి గుడ్ మార్నింగ్ అంటే. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ద మినిట్స్ టైమ్ యూ గేవ్ మీ. ఇందిరా శోభన్ గారు అంటే